ननखेन अप उपस्पृश्य प्रक्षाल्य प्रोक्षिण्यामुदाय तस्याम् अक्षरैः सह अपहनीय అగ్ని ప్రతిష్ఠ చేశారు కదా. అగ్నిమథనం అంటే అదే మనం ఇక్కడ వేద మంత్రాలు ఫస్ట్ అగ్ని సూక్తం చెప్పారు. బ్రాహ్మణులు ఎవరెవరు పట్టుకోవాలో వాళ్ళకి అర్చూకరణ ఇచ్చారు, ఇచ్చి దర్భలు ఇచ్చారు. మీ ముందు అదే జరిగింది. దర్భలు ఇచ్చి మీరు పట్టుకోండి అక్కడ అమ్మవారు అనిపిస్తుంది, వాళ్ళకే ఇస్తారు. ఆ సమయంలో వాళ్ళనే పట్టుకోవాలని, మిగతా వాళ్ళంతా దూరంగా ఉండాలి. అలా పట్టుకొని మిగిలిన వాళ్ళంతా కూడా అగ్ని సూక్తం చెబుతూ ఉంటే మనమంతా భగవన్నామం చేస్తుంటే చెప్పాను ఇందాక 5 నిమిషాలే తక్కువలో ఎక్కడా పడలేదని. కానీ మన అదృష్టం నిమిషం కూడా అయిందో కాలేదు. చటక్కడ ఆ అమ్మవారంటే రామచంద్రమూర్తి బలంగా ఎలా ఉన్నాడంటే ఇక్కడ ఇదే మనకు నిదర్శనం. ఇవాళ కొత్తగా ఇంత చేస్తున్నామని కానీ అక్కర్లేదు. ఇదివరకు నుంచి ఎప్పటి నుంచో తరతరాలుగా భగవంతుడు రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడో ఆయన అంతే ఉన్నాడు. ఇక్కడ రూపం మారుతోంది అంతే. అంటే మనం రాతి విగ్రహాల్లోగా ఆ శక్తిని నింపుకుంటున్నాం అంతే. ఆ తండ్రి కొలువై ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఆ రామచంద్రమూర్తికి జరిగేటువంటి వేద మంత్రాలతో మూల మంత్రాలతో జరిగే హోమాలకి ఈ రోజున అగ్ని పరీక్ష, అగ్ని మదనం ఎంత చక్కగా అగ్ని పుట్టిందో మనమంతా కళ్ళారా చూసాం. ఇప్పుడు ఆయనకి ఒక